హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే మా పిన్నికి ట్విన్స్ పుట్టిరనమాట. వాళ్ళని చూడడానికని వెళ్తున్నాం. మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ ట్విన్స్ అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో చాలా చిన్న చిన్న బుజ్జిగా చాలా బాగున్నారు పిల్లలు. అయితే వాళ్ళని చూడడానికి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. అచ్చంపేట నుంచి అరౌండ్ 2 to 3 hours జర్నీ అయితే పడుతుంది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. శ్రీరంగాపూర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడే సిద్ధార్థ్ ఇంకా అదితిరావు గారితో పెళ్లి చేసుకున్నారు. ఆ టెంపుల్ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ఇంకా మా చిన్నోడు ఫుల్ అలర్ట్ చేసేస్తున్నాడు. చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో. ఇప్పుడు దాటినాక కొంచెం దూరం వెళ్తే ఇక్కడ కళ్ళు ఉందన్నమాట. అక్కడే చెట్లకు తీసిస్తారు. అక్కడ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు తాగుతారని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాం మేమైతే. చిన్నోడైతే ఇంకా మంచిగా ఆడుకొని ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక్కడ. ఇంకా మేమైతే వనపర్తి రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా పిన్ని వాళ్ళ పిల్లలకు బట్టలు చూద్దామని చెప్పేసి ఇంకా వనపర్తిలో ఆగి ఇక్కడ తీసుకుంటున్నాము. కొన్ని ఫ్రాక్స్ చూసాను కానీ నాకు అందరూ ఫ్రాక్సే తీసుకుంటారు కదా, రొటీన్ అయిపోతుంది అని చెప్పేసి స్కర్ట్ ఇంకా టీ షర్ట్ అయితే చూస్తున్నాను. ఇక్కడ సేమ్ అయితే బాగుంటుంది కదా ట్విన్స్ కాబట్టి. నాకైతే పింక్ కలర్ నచ్చింది కాబట్టి ఇంకొక సెట్ అడుగుతున్నాను పింక్ కలర్ది. మా సెలెక్షన్ మొత్తం అయిపోయింది. ఇంకా బట్టలు అయితే తీసుకొని బిల్డింగ్ కౌంటర్ దగ్గర అయితే వచ్చేసాం. నాకు అచ్చంపేటలో కలెక్షన్ అంతా నచ్చదు కాబట్టి ఇంకా వనపర్తిలో అయితే తీసుకున్నాం. ఇక్కడ కూడా ఓకేనే అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడైతే ఇంకా మేమైతే బట్టలు మొత్తం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కంచరాపల్లి అనే ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ బేకరీలో పఫ్స్ బాగుండే అనమాట. ఎగ్ పఫ్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇక్కడ వేడిగా మంచిగా అప్పుడే ఓవెన్ నుంచి తీసి ఇచ్చారు. ఇంక ఇక్కడ అరవింద్ అయితే నాకు తినిపించేసారు. ఇంకా అరవింద్ కూడా తిన్నాడు. ఇంకా తర్వాత అత్తమ్మకి అయితే తీసుకెళ్లి ఒక కూల్ డ్రింక్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఇంకా ఇచ్చేసి వచ్చిన తర్వాత మేమైతే ఇంకొక చికెన్ పఫ్ తీసుకున్నాం. అది కూడా టేస్ట్ చాలా బాగుండే. వేడిగా మంచిగా అప్పుడే బేక్ చేసి ఇస్తున్నారు అనమాట. నాని బాయ్ చెప్పు. నాని బాయ్ 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 చెప్పినావా? ఇంటి ముందర పెట్టు. మనదే ఇది. కార్ పక్కన పెట్టు. ఆ కార్ పక్కన పెట్టు. మా అమ్మమ్మ సామ్రాజ్యం చూడండి. పల్లెటూరు అయినా ఎంత బాగా కట్టుకుంది నిజంగా. అసలు మేమైతే ఇక ఫైనల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. చూసారు కదా, చిన్నోడు వెంటనే డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. డాడీకి చాలా తొందరగా వెళ్ళిపోతాడు డాడీని చూడగానే. ఇంకా వీరే అనమాట చిన్ని పిల్లలు, మా పిన్ని పిల్లలు. నాకు ట్విన్స్ అయితే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం ఇలా ట్విన్స్ని చూస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను నేనైతే. మేమైతే ఇంక ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చెప్పినా కదా ఇక్కడ సిద్ధార్థ్ ఇంకా ఆదిత్యరావు గారు పెళ్లి చేసుకున్న టెంపుల్ ఉందని. ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కోనేరు ఉంటుంది చూడండి. ఇక్కడ చాలా వాటర్ ఉంటాయి కానీ ఇప్పుడు కొంచెం తక్కువైనాయి. అన్ని టెంపుల్స్ ఇదంతా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని మాత్రం కంపల్సరీ విజిట్ అవ్వండి. శ్రీరంగాపూర్ అనేది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. చుట్టూ నీళ్ళే ఉంటాయి, మధ్యలో శ్రీరంగాపూర్ ఉంటుంది. బాగుంది. ఇక్కడ ఎప్పుడో పురాతనమైన సిద్ధార్థ్ ఆదిత్యరావు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ సమ్మర్లో వచ్చిరేమో. ఈ తేరే గుంజుతారు ఇప్పుడు. అది హోలీకి ఏమన్నా షూటింగ్ అవుతుందా ఇట్లా? ఇంకా ముందుకు కూడా పెట్టుకోవచ్చు. వద్దంటున్నావా పోలీస్? ఎందుకట్లా పోలీస్ ఎందుకు పోలీస్? ఇదే గైస్ టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో అసలు. ఈ ఆర్కిటెక్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది. చుట్టూ వాటర్ ఉంటాయి, గ్రీనరీ, ఇంకా సూపర్ ఉంటుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో మాత్రం రంగనాయక స్వామి గారు ఉంటారు. ఈ టెంపుల్లో చాలా షూటింగ్స్ అయ్యాయి అనమాట. చాలా అంటే చాలా ఎక్కువగానే అయినాయి. యమ దొంగ, టక్ జగదీష్, రీసెంట్గా వచ్చిన సీరియల్స్ ఇల్లు ఇల్లాలు సంథింగ్ ఏదో ఉంది మా టీవీలో వస్తుంది, అది కూడా ఇక్కడే షూటింగ్ అయ్యింది. సిద్ధార్థ్ ఇంకా ఆదిత్యరావు కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. అంత బాగుంటుంది ఈ టెంపుల్ అయితే. పీస్ఫుల్గా కామ్గా ఊరికి లాస్ట్లో ఉంటుంది. అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు.
కాడ కూడా లేకపోవచ్చు, ఈయన కాడ కూడా లేకపోవచ్చు. లేవా? ఇక్కడైతే చాలా మంది ఇట్లా కాయిన్స్ నిలబెడతారనమాట. కాయిన్ నిలబడితే కోరికలు తీరుతాయి అనే నమ్మకం ఉంటుంది కదా, అలా ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర కాయిన్ అయితే పెడుతున్నారు. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇవంతా ఇప్పుడు అవన్నీ చిలుకలు వేసిరు. సిరిపిని వాళ్ళ పెళ్ళైంది అన్నీ ఇప్పుడు అమ్మవారి ముందుగా. యమ దొంగ సినిమా, టక్ జగదీష్ సినిమా, అవన్నీ ఇక్కడ చాలా జరిగినాయి. మొన్న ఏదో సీరియల్ కూడా అదే, అది ప్రభాకర్ది. ఇప్పుడు చూస్తాం చూడు మనం, ఇల్లు ఇల్లాలా ఏదో, ఇదే. ఇందులో నుంచి కిందకి తీసుకెళ్తారు. ఇక్కడ అవి అన్నీ ఇంకా ఫోటో ఫ్రేమ్స్, గోల్డ్వి, మొత్తం గోల్డ్వే ఉంటాయి కింద షీట్. మేమైతే ఇంకా మంచిగా దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. టెంకాయ ఫస్ట్ కొట్టుకోవడం మర్చిపోయాం గాయస్. స్కాటింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ టెంకాయ అయితే కొడుతున్నాం. చూడండి అసలు టెంపుల్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. చాలా జనాలు వస్తూనే ఉంటారు. ఈ మధ్య కొంచెం ఇది ఫేమస్ అవుతుంది టెంపుల్ కాబట్టి ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. అల్లంపూర్ వెళ్ళిన వాళ్ళు, బీచ్ పల్లి వెళ్ళిన వాళ్ళు అలా చూసి వెళ్తారనమాట ఈ టెంపుల్ని కూడా. ఇదే అనమాట మండపం. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇట్ సైడ్, ఇదే మండపం. ఈ మండపంలోనే అదితి రావులది పెళ్ళయిందనమాట. ఇక్కడే అదితి రావు గారిది ఎంగేజ్మెంట్, మ్యారేజ్ రెండు ఇక్కడే అయ్యాయి. వాళ్ళ పూర్వీకులు కట్టించారంట ఈ టెంపుల్, అందుకని చెప్పేసి ఇక్కడే చేసుకున్నారు వాళ్ళైతే పెళ్ళి. మేమైతే ఇంకా దర్శనం అదంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. నేను నాన్ వెజ్ తిన్న సంగతి మర్చిపోయినా, ఇంకా దర్శనం అయితే చేసుకొచ్చుకున్నాను గైస్. మర్చిపోయినా కాబట్టి వెళ్ళినా, లేకపోతే వెళ్ళకపోతుండే మేమైతే. ఇప్పుడు తిని అప్పుడే మర్చిపోయారు అనుకోకండి, నిజంగానే మర్చిపోయినా, లేకపోతే అసలు వెళ్ళకపోతుండే. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు గుర్తొస్తుంది నేను నాన్ వెజ్ తిన్నా కదా బేకరీలో అని. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం. టెంపుల్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం దూరం ఉంటుంది. టెంపుల్ అయితే ఊరు చివర ఉంటుంది. మేము ఇంటికి రాగానే ఇంకా చూడండి వేడివేడిగా బిర్యానీ, చేపల కూర, చికెన్ కర్రీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారు. ఇక్కడైతే మా మమ్మీ ఇంకా అల్లుడి కోసం రొట్టెలు కూడా చేస్తుంది. చెప్పునా జై శ్రీరామ్ అక్కకి, జై శ్రీరామ్ పండు. వచ్చి ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా ఈవినింగ్ అలా అచ్చంపేటకి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇంక ఇక్కడ వచ్చేటప్పుడు నాగర్ కర్రీలో తెలుసు కదా, ఇక్కడ లస్సీ షాప్లో మేము కంపల్సరీ బెల్జియం చిప్స్ అయితే తీసుకుంటాం. ఇంకా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫైనల్గా మేము మంచిగా ఊర్లో ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. బై గైస్.